ఆ జిల్లా పేరు చెప్పగానే అందరికీ పసుపు పంట గుర్తుకొస్తుంది. పచ్చ బంగారం సాగుకు ఆ ప్రాంతం ఫేమస్. అలాంటిది దళారుల వల్ల పసుపు సాగు ప్రశ్నార్థకరంగా మారింది. ఎంతో మంది రైతులు పసుపు పంట సాగుకు దూరమయ్యారు. దాదాపు దశాబ్దంన్నర తర్వాత మళ్లీ పసుపు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఈసారి రైతులు పసుపు సాగుకు మొగ్గు చూపుతున్నారు. మరి ఈ ధర నిలకడగా ఉంటుందా? వ్యాపారులు సిండికేట్గా మారి మళ్లీ మోసాలకు తెరలేపుతారా అని పసుపు రైతులు ఆందోళన పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు పంట సాగుకు పెట్టింది పేరు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో రైతులు పసుపును ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడ పండించిన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతం రైతులు పసుపు పంట సాగుని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. ఒకప్పుడు పసుపు సాగు చేసిన రైతులు ఆర్థికంగా లాభాలను గడించారు. ఇక్కడ పండేది మేలి రకం పసుపు కావడంతో ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరిగేవి. అందుకే నిజామాబాద్ జిల్లాకు పసుపు బ్రాండ్ నేమ్ని తీసుకొచ్చింది. కానీ రాను రాను వ్యాపారులు సిండికేట్గా మారారు. దళారులే పసుపు పంటకు ధర నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. గత 13 ఏళ్లుగా పసుపు ధర విపరీతంగా పడిపోయింది. క్వింటాలకు కేవలం 4,000 నుంచి 7,000 మాత్రమే ధర పలికేది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో లేదా మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ యార్డ్లో దళారులు నిర్ణయించిన ధరకే విక్రయించేవారు. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్ర నష్టాల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైతే పంట సాగుకు కావాల్సిన ఆధునిక పరికరాలతో పాటు పసుపుకు మద్దతు ధర ప్రకటించుకునే అవకాశం ఉంటుందని రైతులు బోర్డును డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 1 ఎకరం పసుపు పంట సాగు చేయాలి అంటే 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు అవుతుంది. వాతావరణం అనుకూలిస్తే గరిష్టంగా ఎకరానికి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కనీస మద్దతు ధర 12,000 పైన ఉంటేనే రైతులు నష్టపోకుండా ఉంటారు. వారు పెట్టిన పెట్టుబడి పోను స్వల్ప లాభాలు కూడా దక్కుతాయి. కానీ నిజామాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్లో 2011 నుంచి పసుపు ధర తగ్గుతూ వస్తోంది. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరను నిర్ణయించడంతో వారు చెప్పిన ధరకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా 4-5 పంటలు నష్టపోయిన రైతులు ఇక పసుపు సాగు వల్ల లాభం లేదని భావించి ఇతర పంటలు వేయడం మొదలుపెట్టారు. ఆర్మూర్, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా రైతులు పసుపుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేస్తూ వస్తున్నారు. మన ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే మన నిజామాబాద్లే ప్రథమ స్థానం ఉంటుంది పసుపు మనం పండించడంలో. కానీ ఆ రేటు నిలకడగా లేకపోయేసరికి రైతులు నిరాశతో ఉండ్రి లాస్ట్ ఇయర్ వరకు. అయితే ఈ పోయిన సంవత్సరం గత 3 నెలల కింద పసుపు రేటు బాగానే ఉండే. కంపల్సరీ పసుపుకు మినిమం 12,000 ధర ఉంటేనే ఏమైనా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే 1,00,000 నుంచి 1,50,000 దాకా పెట్టుబడి అవుతుంది మనకు. మొత్తం ప్రాసెసింగు, పాలిషింగు, ఎరువులు, మనము కలుపు ఇవన్నీ ఇచ్చేసరికి. కాబట్టి ఈ ధర నిలకడగా ఉండేటట్లు ఈ ప్రభుత్వాలు మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ వ్యాపారులు సిండికేట్ అయ్యి మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమవుతుందో అని చెప్పేసి రైతులకు కొంచెం అనుమానంగానే ఉంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో క్వింటాలు పసుపు 18,000 పైచిలుకు ధర వచ్చింది. దానికి తోడు పసుపు పంట చాలా తక్కువ విస్తీర్ణంలో ఉండడంతో దిగుబడి కూడా తక్కువగా ఉండడంతో పసుపుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పసుపు పంట రైతులకు సిరులను కురిపించింది. పసుపుకు అనుకున్న దానికంటే ఎక్కువ ధర రావడంతో ఈసారి రైతులంతా పసుపును సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 10 ఏళ్లకు పైగా పసుపు పంటకు దూరమైన ఎంతో మంది రైతులు ఈసారి మళ్లీ పచ్చ బంగారాన్ని పండించేందుకు ముందుకొచ్చారు. మొన్నటి వరకు నామమాత్రంగా 2-3 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేసిన చిన్న సన్నకారు రైతులు ఈసారి పూర్తి స్థాయిలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ దళారులు ఏదైనా రేటు తగ్గిస్తారేమో అని ఇప్పటి నుంచే రైతులలో ఆందోళన చెందుతుంది. కాబట్టి ఈ పసుపు బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఇది తొందరగా ఇంప్లిమెంట్ చేసి ఇది కేంద్రాలే అంటే నిజామాబాద్లోనే ఈ పసుపు బోర్డు కేంద్రాలను ఓపెన్ చేస్తామన్నారు ప్రధానమంత్రి. కాబట్టి అయితే ఏదైనా ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ యొక్క భూమిని ఏదైనా ఉంటే వాళ్ళకు పసుపు బోర్డుకి ఇచ్చేసి ఏమైనా ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా తొందరగా ఈ బోర్డుని ఇక్కడ నిజామాబాద్లో ఏర్పాటు చేసి పసుపు రైతులని ఆదుకొని అట్లనే ఇలా ఇదే రేటు నెక్స్ట్ సంవత్సరం కూడా ఉంటే ఈ రైతులకు చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. గత ఏడాది పసుపు పంటకు సరైన ధర లేకపోవడంతో రైతులు తక్కువ మొత్తంలో సాగు చేశారు. 2022 సీజన్లో 5,74,724 మెట్రిక్ టన్నుల పసుపు దిగుబడి కాగా 23లో మరింత తగ్గి 4,24,328 మెట్రిక్ టన్నులకు పడిపోయింది.
అనూహ్యంగా ధర పెరిగిపోవడంతో ఈసారి పసుపు సాగుకు రైతులు ఎక్కువ మొత్తంలో మొగ్గు చూపారు. గత 10 ఏళ్లుగా సాగు విస్తీర్ణం 25,000 ఎకరాలకు మించని పసుపు సాగు ఈసారి రెండింతలయ్యింది. దిగుబడి కూడా రెండింతలయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కమర్పల్లిలో ఉన్న పసుపు పరిశోధన కేంద్రంలో రైతులకు ఈసారి కొత్తగా పసుపు విత్తనాలు, మొక్కలను సరఫరా చేశారు అధికారులు. ప్రతిసారి పసుపు విత్తనాలను మాత్రమే అందించగా ఈసారి పసుపు మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులే కాకుండా వరంగల్, కరీంనగర్, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులొచ్చి ఈ మొక్కల్ని తీసుకెళ్లారు. ఇంతకుముందు మేము ఎకరం పసుపు పంట వేసాము. ఈసారి ఇంకా ఎకరం ఎక్కువ పెంచుకున్నాము. పోయినసారి రేటు ఎక్కువ ఉండడం వల్ల ఈసారి ఇంకో ఎకరం ఎక్కువ వేయాల్సి వచ్చింది. అలాగే రేటు ఎప్పుడు ఉంటే బాగుండదు, ప్రతి రైతుకు కూడా బాగా కలిసి వస్తుంది. ఒక ఎకరానికి దాదాపు ఖర్చు ఫస్ట్ వేయడానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు అదే మాదిరిగా పోయినసారి రేటు కూడా బాగుంటే ఈసారి కూడా అందరూ బాగా సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. చేలం, రాజపూరి, BSR2, లక్డాన్, దుగ్గిరాల, రాజేంద్ర సోనియా, ప్రగతి, SC79, పీతాంబర రకాల పసుపు మొక్కల విత్తనాలను రైతులకు అందించారు అధికారులు. 2023-24 సంవత్సరంలో 5,79,720 క్వింటాలు రావడం జరిగింది పసుపు విక్రయాలు. ఈ సంవత్సరము 4,24,308 క్వింటాలు రావడం జరిగింది. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం పోల్చుకుంటే సుమారు 1,50,000 క్వింటాలు దిగుబడి తక్కువ రావడం జరిగింది మార్కెట్కు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎక్స్పోర్ట్ పెంచడం వల్ల కూడా రేటు బాగుంది. ఇండియా మొత్తంలో పంట సరుకు తక్కువ డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ పరంపరంగా మనకు మార్కెట్లో మన నిజామాబాద్కు చాలా రేటు బాగుంది, సంతోషంగా ఉన్న రైతు. పసుపు ధర నిలకడగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి అధికారులు సహకరించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.